హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. హైడ్రా కమిషనర్ బాధితుల నుంచి ఆయన్ను తొలగించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామంపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. రెవెన్యూ శాఖ నుంచి హైడ్రా పనితీరుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం తరపున సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ తరుణంలో నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ లీగల్ టీంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఈ భేటీలో హైకోర్టు తీర్పుపై అనుసరించాల్సిన వ్యూహం, న్యాయ పోరాటం భవిష్యత్తు కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి హైడ్రా కమిషన్ రంగనాథ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఎంసీహెచ్ఆర్డీలో పలు అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే హైడ్రా కమిషన్పై అంటే ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సంబంధించిన విషయం ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతుంది. ఇక ఇందులో హైడ్రా కమిషన్ని తొలగించి వెంటనే సిఎస్కి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషన్ పనితీరుతో పాటు ఇప్పటి వరకు అతనిపై దాదాపు 63 కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. కాబట్టి వాటి విషయంలో హైడ్రా కమిషన్ని తప్పించి వేరే అధికారిని నియమించాలంటూ కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే దీనిపై ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హైడ్రా పనితీరుకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారిని ఏ అధికారిని నియమించాలో అది ప్రభుత్వ విచక్షణ అధికారం ఉంటుంది, కానీ కోర్టులు ఏ అధికారిని నియమించాలో అది కోర్టులు చెప్పడం కరెక్ట్ కాదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో స్పందించిన పరిస్థితి. అయితే ఈరోజు న్యాయ నిపుణులతో ఇప్పటికే హైడ్రా కమిషన్ రంగనాథ్ సైతం స్పందించాడు. ప్రభుత్వ భూములను, కుంటలను, నాలాలను పరిరక్షించేందుకు ఇప్పటికే హైడ్రా దాదాపు 1,50,00,000 విలువైనటువంటి ప్రభుత్వ భూములను కూడా కాపాడింది. దీంతోపాటు చాలామంది కుంటలను, చెరువులను కూడా పూర్తిగా పరిరక్షించిందంటూ కూడా హైడ్రా కమిషన్ రంగనాథ్తో పాటు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు పలు న్యాయ నిపుణులతో ఇప్పటికే తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా అటు రెవెన్యూ శాఖ దగ్గర నుంచి హైడ్రా ఇప్పటి వరకు చేసినటువంటి పనితీరు 2024 జూలై 19వ తేదీన ఏర్పడినటువంటి హైడ్రా ఇప్పటివరకు ఎంత పనితీరు ప్రదర్శించింది, దాంట్లో ఎంత డెవలప్మెంట్ ఉంది, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా రెవెన్యూ శాఖ దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించారు. అంబర్పేట చెరువు కావచ్చు, నల్లకుడి చెరువు కావచ్చు, మరోవైపు నల్ల చెరువు కావచ్చు, కుక్కడపల్లిలో ఉన్నటువంటి చెరువు కావచ్చు, అనేక చెరువులను పరిరక్షించినటువంటి హైడ్రా ఇప్పుడు కోర్టులో దాఖలైనటువంటి 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్లకు సంబంధించిన అంశాలపై కూడా హైకోర్టు కొంత హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పై కూడా దాదాపు 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు దాఖలు కావడం అయినప్పుడు కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు హైడ్రా తీర్పై అటు న్యాయస్థానం చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ నిపుణుల లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిపై ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం జరుగుతుంది. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు లీగల్ టీం ప్రతినిధులతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎంసీహెచ్ఆర్డీలో పలు అంశాల మీద ఈరోజు పలు అధికారులతో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా చర్చించి ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా పనితీరుకు సంబంధించిన అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సార్లు ప్రశంసల జల్లు కురిపించిన నేపథ్యంలో కావాలనే దురుద్దేశంతో రాజకీయ పలుకుబడితో అంటే కొంతమంది బీఆర్ఎస్ ప్రధాన పక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు, కొంత బురజల్లే కార్యక్రమంలో భాగంగానే హైడ్రాని విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో కోర్టులను సైతము తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి హైడ్రా కమిషన్ రంగనాథ్ని తప్పించాలా లేదా మరి వేరే అధికారిని నియమించాలా, హైడ్రా అధికారిని కొనసాగించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ముందు డివిజన్ బెంచ్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ రకంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో పాటు లీగల్ టీం ప్రతినిధులు, మరోవైపు అటు హైడ్రా కమిషనర్తో పాటు చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి భేటీ ఈ విషయంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.